సంసారంలో ఉంటూ ఇక్కడ నీ బాధ్యతల్ని నువ్వు నెరవేరుస్తూ కూడా నువ్వు మన మనసుని అనేదాన్ని కంట్రోల్ చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చును. సంసారము బాధే గాని దాంట్లో నుంచి జ్ఞాని కావడం ఎక్కువ సులభము. నిజం చెప్పాలంటే ఏమంటున్నారు, సంసారం అనేది బాధే అట. సంసారంలో ఉంటే అది కష్టమే, కానీ అందులోంచి నిజంగా జ్ఞాని కావడం తేలిక అంటున్నారు. అన్ని బాధ్యతలు సంసారం అది వదిలేసి వెళ్ళిన వాడికన్నా ఈ సంసారంలో ఉన్న వాడికి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళడం ఇంకా తేలిక అని చెప్తున్నారు. ఆత్మనిష్ఠుడై ఉంటే వ్యావహారిక జీవితంలోని కర్తవ్యాలు సవ్యంగా నిర్వహించలేమనుకోవడం తప్పు. సహజంగా ఇలా అనుకుంటూ ఉంటారనమాట. మనల్ని కూడా అంటూ ఉంటారు కదా, ఏమని ఎవరైనా కాసింత భక్తి చేస్తే ఆ భక్తి చేసుకొని ఏదో ఇల్లు సంసారం వదిలేశారు అలా ఇలా అంటూ ఉంటారు. కానీ నిజానికి అది సరి అయింది అని అనరు అనమాట. ఎవరైతే నిజంగా భక్తి చేస్తున్నారో, ఎవరైతే నిజంగా ఆత్మనిష్ఠుడై ఉన్నారో వారు ఇంకా ఈ మన బాధ్యతల్ని, ఈ సంసారాన్ని ఇంకా మంచిగా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మనసు అనేది నియంత్రణలో ఉంటుందన్నమాట. అదే నిజంగా సంసారంలో ఉండి వాళ్ళు అనుకున్నట్టు ఎటువంటి ఆధ్యాత్మిక చింతన లేకుండా, లేకపోతే ఆత్మనిష్ట లేకపోతే మేమేదో సంసారాన్ని చాలా బాగా చూసుకుంటాం అనుకుంటారు, కానీ వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మనసు అనేది నియంత్రణలో ఉండదు. కాబట్టి బాహ్య సంసారం అవని, ఆత్మనిష్ట అవని మనసు కనుక కంట్రోల్ లేదా, ఎలా అయితే ఆత్మని పట్టుకోలేమో అలాగే బాహ్య ప్రపంచంలో కూడా మనసు కనుక మనకి కంట్రోల్లో లేదా, ఎప్పుడు ఏదో 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 కామ్యాలు వెంట పరిగెడుతూ ఉంటాం అనమాట. అది కావాలి ఇది కావాలని మనసు మనల్ని ఆట బొమ్మలా ఆడిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఏదో జనాలు అనుకున్నట్టు ఎవరైతే ఆత్మనిష్ఠలో ఉన్నారో వాళ్ళు వ్యావహారిక జీవితం సరిగ్గా చేయలేరు, వాళ్ళు నిర్వహించలేరు అనుకుంటే అది ఇక్కడ తప్పు అని చెప్తున్నారు. చిన్న పని చేసుకునే అతనే అయి ఉంటాడు, కానీ నాటకంలో అతనికి ఏదో రాజు కింద పాత్ర ఇచ్చారంటే అక్కడ రాజులాగానే ప్రవర్తిస్తాడు. రాజులాగానే అతని దుస్తులు ధరించడం, అలంకరణ అంతా ఉంటుంది. అలా అని చెప్పి అతను స్టేజ్ దిగాక నటన అయిపోయాక మళ్ళీ రాజులాగా ఉంటే పని చేయిస్తారా జనాలు? బాగోదు కదా. సో ఏముంటది, కిందకు వచ్చాక మళ్ళీ అంత దర్పం అది ఏముండదు, చాలా వినమ్రంగా ఉంటాడు. అలా ఏమవుతుంది, ఎవరైతే ఆత్మనిష్ఠలో ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అనమాట. ఎక్కడ ఏది ఎలా ఉండాలి మనం అనేది మనకి ఒక క్లారిటీ బాగుంటుంది. కాబట్టి వాళ్ళు సవ్యంగా చేయగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు, ఒక నటుడు ఎలా అయితే తెర మీద ఉన్నంతసేపు ఒకలా ఉండి బయటకు వచ్చాక తన నిజ స్వరూపంలో వ్యవహరిస్తూ ఉంటాడో, అలాగే మనం కూడా ఏం చేస్తామంట, నిజ జీవితంలో తాను వేరే వ్యక్తినని అతనికి తెలుసు. నీవు ఆత్మవని, శరీరాన్ని కావని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత శరీరం ఏం చేస్తున్నా నీ ఆత్మనిష్ట మాత్రం చెదరవలసిన పని లేదు. ఎలా అయితే అతను నిజానికి ఒక చిన్న పని చేసేవాడని అతనికి తెలుసు. సో రాజు లాగా కాసింతసేపు పాత్ర నిర్వహించినంత మాత్రాన నాకు అంత అధికారం ఉంది, రాజ్యం ఉందని స్టేజ్ దిగాక కూడా ప్రవర్తిస్తాడంటే ప్రవర్తించడు. అలాగే ఎవరికైతే ఆత్మనిష్ట ఉందో ఒక్కసారి ఆత్మ తప్పితే ఆత్మ ఏమీ శాశ్వతమైంది కాదు అనేది మనకి అవగాహనకు వస్తుందో ఆ తర్వాత మన కర్తవ్యం కూడా ఎలా ఉంటుంది అంటే, అది చేస్తున్నప్పుడు మనకి ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఇది కేవలం అనాత్మ కోసమే చేస్తున్నాం తప్పితే ఈ అనాత్మ ఏమీ శాశ్వతం కాదని. అప్పుడు అతనికి ఏమి ఆస్తులు కూడబెట్టుకోవాలనో లేకపోతే ఏదో అక్రమంగా సంపాదించాలనో, ఆ సంపాదించింది ఏదో ఇంకో 4 తరాల వరకు ఉండాలనో ఇలాంటి అపోహలు ఉండవు, అలాంటి ఆచరణలు ఉండవు. అందుకని ఏమంటున్నారు, ఎవరైతే ఆత్మనిష్ఠలో ఉన్నారో వాళ్ళు సన్యాసం పుచ్చుకోకపోయినా ఈ గృహస్థులోనే ఉంటూనే వాళ్ళు సన్యాసం తీసుకున్నలాగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేది. ఆత్మనిష్ఠలో లేనివాడు ఏమనుకుంటాడంటే, ఈ శరీరానికి లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన ఆ తర్వాత పిల్లలని మనవలని వాళ్ళందరికీ ఎంత కావాలో అంత నేనే సంపాదించి పెట్టేస్తాను అనుకుంటాడు. ఈ సంపాదన అనే యావలో ఇంకా ఎంతో ఆతృత, ఇంకా కుదరపోతే అధర్మము, అక్రమము ఏంటేంటో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆఖరికి అతనికి మిగిలేదేంటి, దుఃఖము, ఎంతసేపు అశాంతి, ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత పాపము, ఇవన్నీ మూట కట్టుకుంటాడు. అందుకని ఏమంటున్నారు, ఎవరికైతే ఆత్మనిష్ట తెలిసిందో
ఆత్మే శాశ్వతం తప్పితే ఈ శరీరం శాశ్వతం కాదు అనే ఆ అవగాహన అతనికి కలిగిందో అతను ఏం చేస్తాడు, గృహస్థిగా ఉన్నా సరే పూర్ణ సన్యాసి ఎలా ఉంటాడో అలానే వ్యవహరిస్తాడు. ఇతనికి దురాశ అనేది ఉండదు. ఎలా అయితే మిగిలిన వాళ్ళు ఏదో నాకు కూడా ఈ ఆస్తిలో వాటా కావాలి అని వచ్చినప్పుడు ఇతనికి ఉండదు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఈ ఆస్తుల గురించి, ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఏదో నేను సంపాదించిన దాని మీద నేను తీసుకొని వెళ్ళేది లేదు. ఇది కనుక రమణులు ఏమంటారు, నీకు రావాల్సిందంటే ఆ టైంకి వస్తుంది, నీకు రావాలి లేకపోతే అది రాదు అంతే. దాని మీద ఎక్కువ ఆలోచనలు చేయడం అన్నమాట. సహజంగా మనం ఏం కావాలని తెలుస్తుంది, ఈ శరీరం ఎంత నిలబెట్టాలో దానికంత ఆహారము, దానికి ఆచ్ఛాదన కోసం దుస్తులు, ఏదో కాస్త పరిస్థితులని అనుగుణించేటట్టు ఉండడం కోసం ఒక చిన్న నివాసం ఉంటే చాలు అనేది ఆత్మనిష్టలో ఉన్నవాడు తెలుసుకుంటాడు. తప్పితే వాటి కోసం తపన పడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకోడు. ఇతను చేసేది ఏంటి, ఉన్న సమయాన్నంతా ధ్యానం చేసుకుంటూ అంతర్ముఖమై మనలోనే ఉన్న ఆ ఆత్మను తెలుసుకొని ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు. ఇతనికి సంతోషం కోసం బాహ్యంగా పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట.